బాలు మీనాని గొప్ప స్థాయికి తీసుకువచ్చి చింతామణికి ఊహించని షాక్ ఇచ్చిన సింగరాజు. అసలు బాలు మీనా విషయంలో సింగరాజు చింతామణికి ఏం షాక్ ఇవ్వబోతున్నాడు, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. సింగరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఈ చింతామణికి ఎన్ని రోజులైనా బుద్ధి రాదేమో, తను ఇలా అమాయకుల్ని మోసం చేయడం మాత్రం మానుకోదేమో, తన బుద్ధి మార్చుకోకి నేను తనని నా జీవితంలోంచి దూరం చేసుకున్నాను, ఇప్పటికీ కూడా తను మారలేదన్నమాట. ఇలా అమాయకుల్ని మోసం చేస్తూ ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది, దీనికంటూ ఒక పులి స్టాప్ పెట్టాలి అంటూ సింగరాజ్ అయితే చింతామణికి అయితే ఫోన్ చేస్తాడు. ఇంతలో చింతామణి అయితే ఫోన్ చేసి ఎవరో చెప్పండి అంటూ అడుగుతూ ఉండగా, ఫోన్ చేసింది ఎవరో కూడా తెలుసుకోలేనంతగా ఎదిగిపోయావన్నమాట అంటూ సింగరాజ్ అనగానే ఆ మాట వినేసరికి చింతామణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరా చెప్పండి అంటూ చింతామణి అంటూ ఉండగా, ఏం చెప్పమంటావో, ఇంకా నీ మోసాలు కుట్రలు మానలేదా? అమాయకుల జీవితాన్ని నాశనం చెయ్యాలని నీ కంకణం కట్టుకోవడం ఇంకా ఆపలేదా? అసలు ఏం సాధించాలి అనుకుంటున్నావు? ఈరోజు నలుగురిలో నవ్వులు పాలయ్యావు. ఈరోజు నీ కారణంగా ఒక అమ్మాయి జీవితం నాశనమైపోవలసింది, తన భర్త కారణంగా తన జీవితం నిలబడింది. అసలు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నలుగురిలో అంత అవమానం జరిగింది, కనీసం నీకు ఒక ఆడదానిగా సిగ్గు కూడా లేదా అంటూ సింగరాజు అడుగుతూ ఉండగా, మర్యాదగా మాట్లాడండి. మీ మాటల కారణంగానే, మీ చేతుల కారణంగానే నేను మిమ్మల్ని దూరం చేసుకోవలసి వచ్చింది. మిమ్మల్నే కాదు, నా కూతుర్ని కూడా దూరం చేసుకున్నాను. నా కడుపున పుట్టిన నా కన్న కూతురు నా దగ్గర లేకుండా చేశారు. నాకు కూతుర్ని గారాబంగా పెంచుకుని అదృష్టం లేకుండా చేశావు. నా కూతురు ఎలా ఉందో కూడా చూసుకోలేని స్థితికి నన్ను తీసుకువచ్చావు. నా కూతురు ఎక్కడుందో, తను ఎలా ఉందో అని ఎన్నోసార్లు అనుకున్నాను. నా కూతుర్ని ఎప్పుడు కలుసుకుంటానా అని ఎన్నోసార్లు కలవరించాను. నాకు నా బిడ్డని చూడాలనిపిస్తుంది. నా కూతురు ఎక్కడుంది అంటూ అనగానే, తను నీ దగ్గర లేదు కాబట్టి మంచి మానవత్వం అని తనకి అలవాట్లు వచ్చాయి. నీ దగ్గర ఉండుంటే నీ బుద్ధులే వచ్చుండేయి. నీకులా నా కూతురు ఉండకూడదన్న ఒకే ఒక్క కారణంతోనే తనని నా దగ్గర కూడా కాకుండా దూరంగా పెంచుతున్నాను. తను ఎవరో కూడా నీకు తెలియకుండా చేస్తాను. నా కూతురికి నీ గురించి తెలిసే ప్రసక్తే లేదు. నీ నీడ కూడా నా కూతురు మీద పడకుండా పెంచుకుంటాను. అమాయకుల మీద పడి మోసం చెయ్యాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సింగరాజ్ అంటూ ఉండగా, నేనేం చేస్తే నీకెందుకో? ఆయన నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నేను ఎవరిని మోసం చేశానంటున్నావు అంటూ అనగానే, మీనా చాలా మంచి అమ్మాయి. అలాంటి పేదింటి వాళ్ళ కడుపు కొట్టాలని ఎలా అనుకుంటున్నావు? ఆ అమ్మాయి కష్టపడి పైకి రావాలని చూస్తుంది. నీకులా మోసాలు చేసి పైకి రావాలని చూడడం లేదు. తను నిజాయితీగా ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా అంత స్థాయిలోనే నిలబడతారు. నీలా మోసాలు కుట్రలు కుతంత్రాలతో బ్రతికే వాళ్ళు ఎప్పటికైనా పాతాళానికి దిగజారిపోవలసిందే. అది గుర్తుపెట్టుకో. మీనాకి ఎవ్వరూ లేరని మోసం చెయ్యాలి అనుకున్నావేమో, కానీ ఇక నుంచి నేను కూడా తనకి తోడున్నాను. తన భర్త తనకి తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో కూడా తనకి అండగా ఉంటూ తనని వెనకేసుకు వస్తూ ఉంటాడు. తనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ నేను తోడుగా ఉన్నాను. వాళ్ళిద్దరికీ ఎలాంటి అవసరమైనా నేను తోడుగా నిలబడతాను. నువ్వు వాళ్ళ జోలికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ ఇక సింగరాజ్ అయితే వార్నింగ్ ఇస్తాడు చింతామణికి. అప్పుడే కోపంగా ఫోన్ పెట్టి చింతామణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిదంతా? అసలు ఈయనకి మీనా ఎలా తెలుసు? మీనాకి ఈయనకి సంబంధం ఏంటి? మీనా విషయంలో అన్యాయం జరిగితే ఎందుకు ఊరుకోనని వార్నింగ్ ఇస్తున్నాడు? అర్థం కావడం లేదే అంటూ చింతామణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో మేనేజర్ అయితే వచ్చి, మేడం
మీనా గారు ఎక్కడ అప్పు తీసుకున్నారో తెలిసిపోయింది. ఈరోజు వెళ్ళి ఇచ్చొచ్చింది. సింగరాజు అనే వ్యక్తి దగ్గర డబ్బులు వడ్డీకి తెచ్చి ఈ డెకరేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఒకవేళ ఆవిడ గనక తెలివి లేకుండా ఆ డబ్బులు గనక తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉండుంటే ఖచ్చితంగా సింగరాజు చేతిలో మీనా పని అయిపోయి ఉండేది. కానీ వాళ్ళు తెలివితేటలుగా డబ్బులు లాగేశారు. అందుకే మనం ఏమీ చెయ్యలేకపోయాం మేడం. లేకపోయింటేనా ఆ సింగరాజు మామూలు వ్యక్తి కాదంట. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వకుండా నాటకాలు వేస్తే వాళ్ళంతా చూసేదాకా వదిలిపెట్టడు. ఆ డబ్బులు రూపాయితో సహా వసూలు చేసేదాకా వదిలిపెట్టడని అందరూ అనుకుంటుంటే విన్నాను మేడం. ఆ మీనాకి అలాంటి ఛాన్స్ లేకుండా పోయింది. అలాంటి వాళ్ళ చేతిలో పడితే ఖచ్చితంగా బుద్ధొచ్చుండేది. కానీ తెలివితేటలుగా డబ్బులన్నీ లాగేశారు అంటూ ఇక చెప్తూ ఉంటాడు మేనేజర్ అయితే. సర్లేరా, ఇక్కడి నుంచి పో ముందు అంటూ చిరాగ్గా అయితే మేనేజర్ని బయటికి పంపించేస్తుంది చింతామణి. ఈ మేడం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఏ విషయం చెప్పాలో ఏ విషయం చెప్పకూడదో అర్థం కావడం లేదు. ఏదన్నా చెప్తే చిరాకు పడుతుంది, చెప్పకపోతే నాకెందుకు చెప్పలేదు అంటూ ఉంటుంది. ఏంటో ఈ మేడం, ఈవిడిని తట్టుకోలేకే ఈవిడ భర్త కూడా దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. మహానుభావుడు ఎక్కడున్నాడో ఏంటో అంటూ మేనేజర్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చింతమ్మనైతే అర్థమైంది. అంటే డబ్బులు నా భర్త దగ్గరే తీసుకువచ్చిందన్నమాట. నేను మోసం చేశాను అన్న విషయాన్ని ఈ మీనాయే చెప్పింది. అందుకనే ఇన్ని సంవత్సరాలుగా నేను గుర్తురాని మనిషికి ఈరోజు గుర్తొచ్చాను. అందుకే నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. భార్య కన్నా పరాయిది ఎక్కువైపోయిందా? నన్ను అర్థం చేసుకోవడం మానేసి నాకు వార్నింగ్ ఇచ్చాడు. నేను ఎవరి కోసం ఇవన్నీ చేశాను? నా కూతురు నా కుటుంబం బాగుండాలనే కదా ఇదంతా చేశాను. ఆ మనిషి మాత్రం ఏదో నా స్వార్థం కోసం నేను చేసినట్టు చెప్తున్నాడు. ఎప్పటికి మారుతాడో ఏంటో. ఎప్పటికైనా నా దగ్గరికి రావలసిందే, తన మనసు మార్చుకోవలసిందే అంటూ ఇక చింతామణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మీనా బాలు ఇద్దరూ కూడా ఇక పార్వతమ్మ ఇంటికైతే వెళ్తారు. అప్పుడే మీనాని చూసిన పార్వతమ్మ అయితే, నాకు సుమతి మొత్తం జరిగింది చెప్పిందమ్మా. ఈరోజు అల్లుడు గారే గనక లేకపోతే నువ్వు ఏమైపోయేదానివో తలుచుకుంటే భయమేస్తుంది. నీ బాధని ఎవరికీ చెప్పుకోకుండా నీలో నువ్వే బాధపడుతూ ఏం చెయ్యాలి అనుకున్నావో? ఎందుకమ్మా మీనా అసలు ఎవరికి ఏమీ చెప్పకుండా నువ్వు బాధపడడం? ఈ కన్న తల్లికి కూడా నీ బాధ చెప్పుకోలేకపోయావా? అటు అల్లుడు గారికి కూడా నీ బాధ చెప్పుకోకుండా ఏం చేద్దాము అనుకున్నావు? అల్లుడు గారు నిజం తెలుసుకున్నారు కాబట్టి నీకు సహాయం చేయగలిగారు. లేకపోతే పరిస్థితి ఏంటి అంటూ ఇక పార్వతమ్మ అయితే అంటూ ఉండంగా, అవునమ్మా, ఈరోజు ఈయనే గనక లేకపోతే నా జీవితం ఏమైపోయేదో, నేను ఎవ్వరికి ఏమీ చెప్పలేక ఏమైపోయేదాన్నో నాకే అర్థం కావడం లేదు అంటూ మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకో, జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ బాధపడడం ఎందుకో? మీనా, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సంతోషంగా కొంతసేపు మాట్లాడతాను అన్నావని తీసుకువచ్చాను. జరిగింది మొత్తం తలుచుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటే ఇక వచ్చిన దానికి ఫలితమేముంటుంది అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. సరే బాబు, ఏదో నేను కూడా ఎమోషన్ ఆపుకోలేక దానిని అడిగేసరికి అది కూడా బాధపడుతుంది. సరే మీనా, నువ్వు బాధపడకు. ఇలాంటి దేవుళ్ళలాంటి భర్త నీకు ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు అంటూ ఇక పార్వతమ్మ అయితే చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, మీరు ఇలా మాట్లాడడమేనా? అల్లుడికి ఏదైనా చేసి పెట్టేది ఉందా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అయ్యో అల్లుడు గారు, రండి కూర్చోండి, ఇప్పుడే ఏదోటి చేసి తీసుకువస్తాను అంటూ పార్వతమ్మ అయితే చెప్పి వెళ్తుంది. ఇంతలో ఇక మీనా అయితే సుమతిని అడుగుతూ ఉంటుంది. నువ్వు మొన్న ఏదో చెప్పాలి అన్నావు కదా, ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు సుమతి. మేము ఇక్కడికి వచ్చిన కారణం కూడా అదే అంటూ అనంగానే, అవునక్క, నన్ను పెళ్లి చేసుకుంటానని అరుణ్ గారు ప్రపోజ్ చేశారు. నేను మిమ్మల్ని అడిగి విషయం ఏదన్నది చెప్తాను అని చెప్పాను. ఆ విషయం మాట్లాడడానికి నిన్ను కలవాలి అనుకున్నాను. ఈ లోపల నువ్వే సమస్యలో ఉన్నావని ఇక నీకు చెప్పలేకపోయాను అంటూ ఇక సుమతి అయితే అంటూ ఉంటుంది. అయ్యో, దాంట్లో ఏముంది? అయినా అతనంటే నీకు ఇష్టమేనా?
నీ మనసు ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము కూడా నిర్ణయం తీసుకుంటాము అంటూ మీనా అనంగానే, అంటే వాళ్ళ కుటుంబం మంచిది, వాళ్ళు తల్లి కొడుకే ఉన్నారు, ఇంకెవరూ లేరంట. అరుణ్ గారు కూడా చాలా మంచివారు. పెళ్ళైన తర్వాత కూడా నీ పుట్టింటికి నువ్వు సహాయం చేసుకోవచ్చు, నీకు ఎలాంటి అడ్డంకి లేదు అని చెప్పారు. కానీ మీతో ఒక మాట చెప్తే కానీ నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేను, అందుకనే చెప్పలేదు అంటూ ఇక అనంగానే, నేను కూడా అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఒకవేళ మంచివాళ్ళైతే ఖచ్చితంగా నీకు అతనికి పెళ్లి జరిపించేలా నేను చేస్తాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పుడే బాలు అయితే, ఏంటి మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టున్నారు, అది నాకు చెప్పకూడదా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. మీకు చెప్తానండి, త్వరలోనే ఈ విషయం బయట పెట్టే అవసరం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మీకు తెలిసేటప్పటికి అన్నీ తెలుస్తాయి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో పార్వతమ్మ అయితే స్వీట్ చేసి తీసుకువస్తుంది. అది చూసిన బాలు అయితే, అత్తయ్య గారు నాకు ఇష్టమైన స్వీట్ చేశారా, చాలా సంతోషంగా ఉంది అంటూ బాలు అయితే ఎంతో ఇష్టంగా స్వీట్ని అయితే తింటాడు. అది చూసిన పార్వతమ్మ చాలా సంతోషపడుతూ, అల్లుడు గారు ఈరోజు నా కుటుంబం ఇలా ఉంది అంటే దానికి కారణం మీరే, మీరు ఇంటి పెద్ద కొడుకుల అన్ని బాధ్యతలు తీసుకుని చూస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఇలా నిలబడగలిగాము, నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఇంటి పెద్ద అల్లుడుగా అడుగు పెట్టడం మా అదృష్టం, ఆ దేవుడు మాకిచ్చిన వరం అంటూ పార్వతమ్మ అనంగానే, అయ్యో మరీ ఇంత అలా చెప్పవలసిన అవసరం లేదండి, ఇది నా బాధ్యత, ఈ కుటుంబాన్ని నేను నా కుటుంబంగా అనుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకున్నాను, అలాంటప్పుడు మీరు ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇంటి పెద్దల్లుడుగా ఈ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉంది, ఇంటి పెద్ద కొడుకు ఉంటే ఎలా బాధ్యతలన్నీ చక్క పెడతాడో నేను కూడా అదే విధంగా ఈ కుటుంబం బాధ్యత తీసుకోవాలి అనుకున్నాను, అందుకే నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను, దేంట్లో నేను చేసిన గొప్ప పని ఏమీ లేదు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళైతే ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరొక వైపు సుందరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక రోహిణి అయితే మేకప్ వేయడానికి ఒప్పుకోవడంతో కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, చూడమ్మా నువ్వు నాకు మాత్రం చాలా అందంగా మేకప్ వేయాలి, నేను చిన్నపిల్లలా కనిపించాలి అంటూ అనంగానే, అయ్యో ఆంటీ మేకప్ వేసి మిమ్మల్ని కాస్త అందంగా రెడీ చేయమంటే రెడీ చేస్తాను, మరీ 10 సంవత్సరాల చిన్నపిల్లలా చేయమంటే నా వల్ల కాదు అంటూ రోహిణి అయితే అంటూ ఉండంగా అప్పుడే ప్రభావతి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అయ్యో నీకు అలా అర్థమైందా, చిన్నపిల్లనంటే మరీ 10 సంవత్సరాల పిల్లలా కాదమ్మా, ఏదో కాస్త ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు చెయ్యమన్నానంతే, కాస్త మరీ ఇంత వయసు కనిపించకుండా నన్ను బాగా అందంగా రెడీ చేస్తావని అడిగానంతే అంటూ కామాక్షి అనంగానే, అవునా అలాగైతే చేస్తానులే ఆంటీ అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి. మా కోడలంటే ఏమనుకున్నావు, నన్ను కూడా అలాగే రెడీ చేస్తుంది ఏ రోహిణి అంటూ అనంగానే, చేస్తానత్తయ్య, తప్పుతుందా, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా, ఈవిడేమో నన్ను చిన్నపిల్లలా రెడీ చేయమంటుంది, మీరు కూడా అదే పద్ధతిలో వెళ్తున్నారు, ఇప్పుడు ఒప్పుకున్నందుకు నేనే నా శాలరీ పెట్టుకోవాలేమో అంటూ ఇక రోహిణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పెళ్లి ఏర్పాట్లకి అన్నీ కూడా బాలు మీనా కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అది చూసిన రంగా అయితే, నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా, నాకు కొడుకు లేడు అనే లోటు లేకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావు, చాలా సంతోషంగా ఉంది అంటూ రంగా అనంగానే, ఏంటి మామ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇంట్లో పెళ్ళి అన్న తర్వాత, అది మా సుందరి పెళ్ళి అన్న తర్వాత మేము ఏ పని చేయకుండా ఎలా ఉంటాము, అన్ని బాధ్యతలు మా మీదే ఉంటాయి అంటూ ఇక బాలు కూడా చెప్తూ ఉంటాడు. ఆ విధంగా అందరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మీనాకైతే అనుకున్న విధంగానే పూల డెకరేషన్లు అయితే వస్తూ ఉంటాయి.
ఇక మీనా అయితే అన్ని మండపాలకి పూల డెకరేషన్లు అయితే చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చింతామణి అయితే ఈ మీనా కారణంగా నా పరువు పోయింది, నా భర్త దగ్గర నేను మాట పడ్డాను, ఈరోజు నాకు వచ్చే ఆర్డర్స్ కూడా రావడం లేదు, అన్నీ కూడా ఈ మీనాకే వస్తున్నాయి, నేను ఇది చూస్తూ సహించలేను, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అంటూ చింతామణి ఆలోచిస్తూ ఉంటుంది. తనని ఎలాగైనా చంపించేయాలి, అప్పుడే తనకి బుద్ధొస్తుంది, నేను కూడా నాకు ఎలాంటి అడ్డు లేకుండా చేసుకుంటాను, నా మీదకి ఎలాంటి నింద రాకుండా చేసుకోవాలి అంటే దాని ప్రాణాలు తీయాలి అంటూ చింతామణి అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే మీనాని చంపించడానికి తన మనుషుల్ని అయితే పురమాయిస్తుంది. ఇంతలో మీనా అయితే పూలు తీసుకొని స్కూటీ మీద వెళ్తూ ఉండగా దారిలో రౌడీలు అయితే అడ్డుకుంటారు. ఎవర్రా మీరు అంటూ అడుగుతూ ఉండగా నిన్ను చంపడానికి వచ్చాము అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు. అప్పుడే మీనా అయితే పరుగులు పెడుతూ ఉండగా ఇంతలో అటుగా సింగరాజు అయితే వస్తాడు. సింగరాజు కారుకైతే అడ్డుపడుతుంది మీనా. మీనాని చూసిన సింగరాజు అయితే ఏమైందమ్మా, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా వాళ్ళు నన్ను చంపడానికి వెంటపడుతున్నారు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడు వాళ్ళైతే ఎవరు అడ్డుకున్నా నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ అనగానే అప్పుడే సింగరాజు అయితే వాళ్ళ చెంపలు పగలగొట్టి, మీరు చింతామణి మనుషులు కదా, నాకు తెలుసురా, మీరు ఆ చింతామణి దగ్గర ఉండడం చూశాను, ఇప్పుడే మిమ్మల్ని పోలీసులకి పట్టిస్తాను అంటూ సింగరాజు అయితే వాళ్ళని పోలీసులకైతే పట్టిస్తాడు. ఇంతలో అప్పుడు మీనాతో చెప్తూ ఉంటాడు, నాకు తెలుసమ్మా ఇదంతా చింతామణి చేస్తుందని, నువ్వు ఈ స్థాయికి రావడం తనకి నచ్చలేదు, నిన్ను అడ్డు తొలగించుకోవడానికి ఇదంతా చేస్తుంది, తనకి బుద్ధొచ్చేలా నేను చేస్తాను అంటూ మీనాకైతే సెపరేట్గా ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తాడు. ఆఫీస్ అయితే ఓపెన్ చేయించి దాంట్లో మీనాని అలాగే బాలుకి కూడా బాధ్యత అప్పగిస్తాడు. బాలు, నీ భార్యకి నువ్వు తోడుగా ఉంటూ ఈ ఆఫీసు బాధ్యతలన్నీ చూసుకోవాలి, నుంచి మీనా పూలు తీసుకుని అన్ని ఇళ్ళకి తిరగవలసిన అవసరం లేదు, డెకరేషన్ ఆర్డర్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి, ఎవరికి డెకరేషన్ కావాలి అన్నా ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తూ ఉంటారు అంటూ మీనా చేత ఒక ఆఫీస్ అయితే పెట్టిస్తాడు సింగరాజ్ అయితే. అప్పుడే ఇంతలో బాలు కూడా ఇదంతా ఎందుకండి, ఎప్పట్లాగే మీనా చేసుకుంటుంది అంటూ అనగానే, మీనాని నా కూతుర్లా అనుకుంటున్నాను బాబు, ఒక ఆడపిల్ల ఉన్నత స్థాయికి రావాలి అంటే దానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి, మీనా అవన్నీ ఎదుర్కొంటుంది, కానీ నేను కూడా ఒక తండ్రిగా బాధ్యత తీసుకున్నాను, నా కూతురు లాంటి మీనా పై స్థాయికి రావాలని కోరుకుంటున్నాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ వాళ్ళిద్దరి చేత ఆఫీస్ అయితే ఓపెన్ చేయిస్తాడు. ఆఫీస్ ఓపెన్ చేసి ప్రచారం చెయ్యంగానే మీనాకైతే చాలా కాంట్రాక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ విధంగా మీనా బాలు ఇద్దరూ కూడా గొప్ప స్థాయికి అయితే వెళ్తారు. అప్పుడే సింగరాజు అయితే, ఏంటి మీనా ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఎలాగైనా తనని అనగదొక్కాలని చూసావు, ఇప్పుడు ఏం చేస్తావు, మీనాకి అండగా ఉన్నానని నీకు ఎప్పుడో చెప్పాను, తన జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోనని కూడా చెప్పాను, అలాంటి మీనా జోలికి వెళ్ళి తప్పు చేశావు, నువ్వు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేవు, నీకు ఎలాంటి ఆర్డర్స్ కూడా రావు, నీకు ఎలాంటి ఆర్డర్స్ రాకుండా చేసింది నేనే, నువ్వు ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడం అన్నదే కష్టం, నీ మోసాల గురించి నువ్వు చేసే ఘోరాల గురించి అన్నీ కూడా బయట పెట్టాను, నువ్వు ఏమీ చెయ్యలేవు అంటూ సింగరాజ్ అయితే చింతామణికి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకెప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళాలని చూడకు, వాళ్ళకి అండగా నేనున్నాను, నువ్వు ఏ ప్లాన్ చేసినా అది ముందు నన్ను దాటుకుని వాళ్ళ దగ్గరికి రావాలి, ఇంకొకసారి వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించినా ఏదైనా చెయ్యాలని చూసినా నా చేతుల్లో నువ్వు చస్తావు అంటూ సింగరాజ్ అయితే చింతామణికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. సింగరాజ్ ఇచ్చిన షాక్తో చింతామణి అయితే అయోమయ పరిస్థితిలో పడిపోతుంది. ఇప్పటి వరకు తనకి ఎవరు అండగా లేరు అనుకున్నాను, ఇతనే అండగా ఉంటే నేను ఏం చేయగలను అంటూ షాక్ అయి చూస్తూ ఉంటుంది చింతామణి.
ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే బాలు మీనా ఇలాగే ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీరైతే కోరుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి. వీడియో కింద ఉన్న హైప్ మీద క్లిక్ చేసి దయచేసి మీ సపోర్ట్ను మాకు అందివ్వండి.